బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ రాజమందిరం నుంచి తప్పించుకునే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సొరంగ మార్గం ద్వారా బుజ్జి బాహుబలిని రక్షించడానికి వెళ్తుంది రాజమాత శివగామి. రాజుల కాలంలో ఇలాంటి సొరంగాలు ప్రతి చోట ఉండేవి. అయితే ఏ కోటా లేని చోట బయటపడ్డ ఓ సొరంగం ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ సొరంగం కథ ఏంటి? దానికి ఉభయ గోదావరి జిల్లాలకు ఉన్న సంబంధం ఏంటి? అది రాజవంశీకుల అతి రహస్య మార్గం. ఏకంగా గుర్రాలపైనే వెళ్లగలిగేంత పెద్ద నిర్మాణం. లక్ష్మీపాలెం పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లె చరిత్రలో కలిసిపోయిన ఓ రహస్యానికి సజీవ సాక్ష్యం. ఒకప్పుడు రాజవంశ కార్యకలాపాలకు, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి పూజలకు నిలయం. ఇప్పుడు సంచలనానికి కేంద్ర బిందువు. లక్ష్మీపాలెంలో బయటపడిన సొరంగంతో అంతర్వేదికి ఉన్న సంబంధమే ఈ సంచలనాలకు కారణం. మరి ఆ సంబంధం ఏంటి? లక్ష్మీపాలెం వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. ఈ ప్రదేశం నుంచే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి, మొగల్తూరు రాజుల కోటకి సొరంగ మార్గాలు ఉన్నాయని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. అసలు సొరంగ మార్గాలు ఉన్నాయా ఏంటి? ఈ ప్రదేశం యొక్క విశిష్టత మనం ఒకసారి పరిశీలించుద్దాం. లక్ష్మీపాలెంకు ఇంకో విశిష్టత కూడా ఉంది. అదే తాజాగా బయటపడ్డ రహస్య సొరంగ మార్గం. ఈ శిథిలమైన కట్టడాన్ని ఓసారి పరిశీలనగా చూడండి. పురాతన కాలంలో నిర్మాణం చేపట్టినట్లు, కేవలం ఇటుకలను మాత్రమే పేర్చి కట్టినట్లు ఉంది కదా. కానీ చరిత్రనే మలుపు తిప్పే రహస్యాన్ని ఈ శిథిల భవనం తన గర్భంలో దాచుకుందని తెలిస్తే ఎవరికైనా షాక్ తగలాల్సిందే. చారిత్రక కాలగర్భంలో కలిసిపోయిన లక్ష్మీపాలెం భువనేశ్వర్ స్వరంగం గురించి మనం అన్వేషిస్తున్నాం. ప్రస్తుతం ఈ భువనేశ్వర్ స్వరంగం ప్రదేశంలో ఉన్నాం. అసలు ఈ స్వరంగం ఎలా ఉండేది ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడికి మొగల్తూరు మహారాజులు రాజ పరిపాలనలోకి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ వశిష్ఠ మహర్షికి గతంలో తపస్సు చేశారు కనుక ఇక్కడ మునీశ్వరులను దర్శించుకున్న తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించేవారని చెప్పేసి చారిత్రకంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక ఆధారాలు, ఇక్కడ వాళ్ళ పూర్వీకులు చెప్పినటువంటి మాటలను కూడా అనేక మంది చెప్తూ ఉన్నారు. ఈ లోపలైతే గుహ ఉంది, మొత్తం అంతా చీకటిగా ఉంది. ఎలా వెళ్ళాలి ఏంటనేది కూడా అర్థం కానటువంటిది. లోపల ఇప్పుడైతే పూడిపోయింది. 1986 వరదల తర్వాత ఈ మొత్తం అంతా పూడిపోయిందని చెప్తూ ఉన్నారు. వందల ఏళ్ల క్రితం కట్టిన ఈ సొరంగం పేరు భువనేశ్వర్. వినడానికి విచిత్రంగా ఉన్నా అలానే పిలిచేవాళ్లమంటున్నారు లక్ష్మీపాలెం గ్రామస్తులు. ఇక్కడే మునులు తపస్సు చేసుకునేవారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ భువనేశ్వర్ అనే గుహ గురించి తమ తాత ముత్తాతలు చెప్పుకుంటుంటే వినేవాళ్లమని అంటున్నారు స్థానికులు. మాకు మా పెద్దలు చెప్పడం తప్పండి, మేము పర్టికులర్గా సాధువులు అయితే చూడలేదండి. మా పెద్దలు అయితే ఇలా ఇక్కడ భువనేశ్వరం ఉండేది అంటే మా స్కూల్లో కూడా టీచర్స్ తీసుకొచ్చేవారు. ఏదో పిక్నిక్ కింద కార్తీక మాసంలో అదిని అప్పుడు చూడటం తప్పండి. ఏదో సొరంగం కింద ఉండేది, ఇలాగా చీకటిగా ఉండేది, ఇలా రౌండ్గా లైట్లు వేసుకుని తీసుకెళ్ళేవారు. ఇప్పుడంటే పూడిపోయి గబ్రేలు కోసన తప్ప ఏమీ లేదు. ఈ సొరంగ మార్గం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది 10 టీవీ బృందం.
గోదావరి ఒడ్డున ఉన్న ఈ గుహని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. 100 ఏళ్ల క్రితం నిర్మించినా ఇప్పటికీ నిర్మాణం చెక్కు చెదరలేదు. అలాగే అధునాతన నిర్మాణాలకు తీసిపోని విధంగా అద్భుతమైన కళా నైపుణ్యం ఉట్టిపడుతుంది. భూమి లోపల రాజభవనాన్ని తలపించేలా ఉన్న ఈ కట్టడాన్ని చూస్తే రాజుల నిర్మాణ శైలి ఔరా అనిపిస్తుంది. ఈ గుహ నుంచే సొరంగ మార్గం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ సొరంగ మార్గం గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గ్రామంలోని వృద్ధులను కలిసింది 10 టీవీ బృందం. అప్పుడే మరో రహస్యం బయటపడింది. లక్ష్మీపాలెం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఈ సొరంగ మార్గం ఉండేదని తమ పెద్దవాళ్లు చెబుతుంటే విన్నామని చెప్పారు ఇక్కడి గ్రామస్తులు. గోదావరి ఇవతలి పక్కన పశ్చిమ గోదావరి జిల్లాలో లక్ష్మీపాలెం ఉంటే అవతలి పక్కన తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది ఉంటుంది. అంటే గోదావరి నది కింద నుంచే ఏకంగా సొరంగాన్ని తవ్వారన్నమాట. లక్ష్మీపాలెం నుంచి అంతర్వేది వరకు గోదావరి పాయను దాటుకుని దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. గ్రామస్తులు చెప్పిన విషయాల గురించి 10 టీవీ బృందం మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేసింది. దీంట్లో భాగంగానే గ్రామస్తులు చెప్పిన కొన్ని వివరాలతో వేద గురువు రామలింగేశ్వర స్వామి అబ్బిరాజుపాలెంలో ఉన్నారని తెలుసుకున్న 10 టీవీ బృందం ఆయన్ని కలిసి సొరంగం, అక్కడి వివరాల గురించి అడిగింది. తమ పెద్దలు, గురువులు సొరంగం ఉన్నదని చెప్పిన మాట నిజమేనని తేల్చారు శర్మ. అయితే ఈ సొరంగం ఎక్కడి వరకు ఉందనే ఆధారాలు మాత్రం లేవన్నారు. లక్ష్మీపాలెనికి సంబంధించి అక్కడ ఒక మునీశ్వర్లు ఉండేవారని ఒక సొరంగ మార్గం ఎక్కడి వరకు ఉండేది అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు మీకు ఏం చెప్తారు మీరు? లక్ష్మీపాలెం అతి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం. నాకు తెలిసినంత వరకు కూడా నేను అక్కడే విద్యాభ్యాసం చేసి వేదాన్ని పఠనం చేశాం. అక్కడ సాధువులు, యోగులు, మునీశ్వర్లు కూడా రావడం నేను ఎరుగుదును. అక్కడ దేవతలు సంచరించే భూమి ఇది. సంచరించారని చాలామంది చెప్పారు నాకు మా గురువులు. అయితే ఆ లక్ష్మీపాలెంలో ఈ సొరంగ మార్గం కొంతకాలం మూతపడిపోయింది. నేను ఎరుగున్నంతకాలం చాలా లోతుగా ఉండేది అది. అయితే అంతర్వేది వెళ్ళారని చెప్పుకోవడం మాత్రం నేను ఎరుగుదును, కానీ ఆధారాలు లేవు. అంటే మొత్తానికి చూడొచ్చు ఇక్కడ ఈ లక్ష్మీపాలెం ఈ సొరంగ మార్గం అనేది ఇప్పుడు ఒక రహస్యంగా ఉంది. అయితే దీనికి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మొగల్తూరు కోటకి ఉన్న సంబంధం ఏంటనేది ఆ 10 టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం మన ప్రయాణం ఇప్పుడు మొగల్తూరు రాజుల కోటకైతే వెళ్తున్నాం. అక్కడి నుంచి మరికొన్ని విశేషాలు అయితే అందించే ప్రయత్నం చేస్తాం. పూర్వం లక్ష్మీపాలెం నుంచి అంతర్వేది నరసింహస్వామి ఆలయానికి సొరంగ మార్గం ఉందని రామలింగేశ్వర శర్మ చెప్పిన వివరాలతో నిర్ధారించుకుంది 10 టీవీ బృందం. అంతేకాదు 10 టీవీ పరిశోధనలో అంతర్వేది ఆలయం నుంచి నేరుగా కేతకీపుర సంస్థానాధీశుల కోట వరకు మరో సొరంగం ఉన్నట్లు కొత్త విషయం వెలుగులోకొచ్చింది. దీంతో అసలు కేతకీపురం అంటే ఏంటని మళ్లీ అన్వేషణ ప్రారంభించింది. ఒకటి కాదు, 2 రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయని 10 టీవీ అన్వేషణలో తేలింది. ఇక 10 టీవీ అన్వేషణలో కేతకీపురం అంటే మొగల్తూరు రాజుల సంస్థానం అని తేలింది. దీంతో మొగల్తూరు సంస్థానం గురించి ఆరా తీసింది 10 టీవీ బృందం. మొగల్తూరు సంస్థాన వారసులను కలిసి సొరంగ మార్గంపై క్లారిటీ తీసుకుంది. మొగల్తూరు రాజుల సంస్థానం గురించి, అలాగే కోట నుంచి అంతర్వేదికి సొరంగ మార్గం ఉందనే విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో అడవిపాలెంలో ఉండే డాక్టర్ కర్రా సత్యనారాయణని కలిసింది 10 టీవీ బృందం. వీళ్ల ముత్తాతలు కేతకీపుర సంస్థానంలో సైన్యాధికారులుగా పనిచేశారని తెలియడంతో సొరంగ మార్గం గురించి వాకబు చేసింది. తన చిన్ననాటి విషయాలతో పాటు సొరంగం గురించి తనకు తెలిసిన విషయాలను 10 టీవీ బృందానికి తెలిపారు కర్రా సత్యనారాయణ.
లక్ష్మీపాలెనికి సంబంధించి ఈ సొరంగ మార్గం అసలు ఏంటి, దీని గురించి మీకు ఏమైనా తెలుసా? మీ తాత ముత్తాతలు అసలు ఏమైనా చెప్పారా దీని గురించి? అంటే ఇది మా చాలా చిన్నతనం నాడు మేము ఏదో తల్లిదండ్రుల దగ్గర అక్కడ ఆడుకుంటుంటే వాళ్ళకు కూర్చొని మాట్లాడుకోవటం మేము విన్నాం. అక్కడ యోగులు మునులు అంతా వచ్చి తపస్సు చేసుకుంటారు. అది వాళ్ళ స్నానఘట్టాలకి తెల్లవారుజామున వెళ్ళిపోయి సముద్ర స్నానం చేసి లక్ష్మీనరసింహ స్వామిని పూజించుకుని మళ్ళీ వచ్చి వాళ్ళ తడిచిన గట్టలు గుడ్డలు అవన్నీ కూడా చక్కగా ఆరేసుకుని అక్కడే కొన్నాళ్ళు ఉండేవారు అని చెప్పేసి వీళ్ళు చెప్తే, ఇప్పుడు ఉన్నారా అని చెప్పేసి ఎవరు అడిగితే ఇప్పుడు కూడా ఉంటున్నారు అక్కడ అని మా నాన్న చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళి చూడాలని చెప్పేసి మా చిన్నతనంలో దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల వయసులో ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళి చూస్తే వీళ్ళు చెప్పినట్టే గుడ్లు ఆరేసి ఉన్నాయి. అలా చూస్తే కింద వాళ్ళ మంత్రాలు చదువుకుంటా కొంతమంది గడ్డాలతోటి మీసాలతోటి యోగులు ముళ్ళు అక్కడ కనపడుతుంటే ధైర్యం చేసేసి ఒకళ్ళు పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు మాతోటి ఏమి మాట్లాడలేదు, అలాగే చూశారు. సొరంగం అంతా పూడిపోయిందంటే కారణం గోదావరి ప్రవాహం పెరగడం వల్ల. అప్పుడు గోదావరి నిజంగా కూడా మా తాతగారు ఊరు పెద్దపట్నం అంటే మేము గోదావరి పాయలు దాటేవాళ్ళం. అంటే అది గోదావరి పాయలన్నీ కూడా చాలా తక్కువ చిన్నవి. దానికి ఈ వీళ్ళు ఉండే ఆశ్రమం నుంచి స్వామి గుడి వరకు తవ్వించుకోవడం అది పెద్ద గొప్ప విషయం అనేది కాదు. వాళ్ళైతే మొగల్తూరు మహారాజా సంస్థానం అయితే చాలా ఖర్చు పెట్టి ప్రతిరోజు సంవత్సరం కళ్యాణం చేస్తారు. ఆ ఖర్చులో పెద్ద గొప్ప ఖర్చు కాదు. అటు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్తో కానీ ఇటు మొగల్తూరు కోటకి ఎలాంటి సంబంధం ఉన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడానికి 10 టీవీ బృందం పూర్తిగా సన్నద్ధమైంది. అసలు ఆ విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఇక అడవిపాలెంలో డాక్టర్ కర్రా సత్యనారాయణ ఇచ్చిన సమాచారంతో 10 టీవీ బృందం ప్రస్తుతం మొగల్తూరుగా పిలువబడుతున్న ఒకనాటి కేతకీపుర సంస్థానానికి చేరుకుంది. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న ఈ సంస్థానం ఇప్పుడు పూర్తిగా శిథిలమైపోయింది. కోట మొండిగోడలు మాత్రమే మిగిలున్నాయి. కానీ అప్పట్లో నిర్మించిన లక్కమేడ మాత్రం చెక్కు చెదర్లేదు. లక్ష్మీపాలెంలో సొరంగ మార్గం ఉందనే అన్వేషణ 10 టీవీ చేపట్టింది. దీనిలో భాగంగానే లక్ష్మీపాలెం నుంచి కేతకీపుర సంస్థానం ప్రస్తుతం మొగల్తూరు కోటగా పిలువబడుతున్న ప్రదేశానికైతే మేము వచ్చాం. ఇక్కడి నుంచే కేతకీపుర వంశస్థులు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సొరంగ మార్గం ద్వారా పట్టు వస్త్రాలు సమర్పించేవారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. అసలు ఈ సొరంగ మార్గం ఉందా లేదా, అసలు పట్టు వస్త్రాలు సమర్పించేవారా కాదా అనేది ఈ కేతకీపుర వంశస్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కేతకీపుర సంస్థానంలో కోట గోడలను పరిసర ప్రాంతాలను చూసినా సొరంగానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లభించలేదు. కోట శిథిలమైపోవడంతో సొరంగ మార్గం కూడా పూడిపోయి ఉంటుందని గ్రహించింది 10 టీవీ బృందం. దీంతో కోటకు కూతవేటు దూరంలో నివాసం ఉంటున్న కేతకీపుర వాసులను కలిసే ప్రయత్నం చేసింది. కేతకీపుర సంస్థానంలో 15వ తరం వారసుడు సీతారామరాజ బహదూర్ను కలిసింది. ఆయన చెప్పిన విషయాలతో కోటకు అంతర్వేది ఆలయానికి సొరంగం ఉందన్న సంగతి స్పష్టమైంది. మీ తరానికి తెలిసే టయానికి ఈ కోట నుంచి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఒక సొరంగ మార్గం ఉండేది. ఆ మార్గం ద్వారానే మీకు సంబంధించిన వంశీకులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారనేది బయట చెప్పుకుంటున్నారు. అందులో వాస్తవం ఎంత, మీకేం తెలుసు, అసలు మీ పూర్వీకులు ఏమని చెప్పారా? మీకు చెప్పింది అంతే అండి. మాది 15వ తరం వారసత్వం. మా తరం పూర్వీకులు తీసుకుని వెళ్ళేవారని చెప్పేవారు. కానీ ఇప్పుడు లేదు, మొత్తం పూడిపోయి కోట కూడా ఆల్మోస్ట్ శిథిలం అయిపోయింది. ఎక్సెప్ట్ లెక్క మేడ, అది ఒక్కటే మేడ మిగిలింది, పూర్వకాలంది. అది అంత మట్టికి నాకు తెలుసుందండి. అంటే మీ తాత ముత్తాతలు కానీ ఎవరైనా మీకు మనకు ఒక సొరంగ మార్గం ఉండేదని చెప్పుకుంటున్న ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఏం చెప్పేవారు అసలు? అదేనండి, పూర్వం ఇక్కడి నుంచి అంతర్వేది వరకు సొరంగ మార్గం ఉండేది. దాని నుంచి తీసుకుని పట్టు వస్త్రాలు సమర్పించేవారు. పూర్వం కోటలో వస్తువులు, స్వామివారి వస్తువులు, ఆభరణాలన్నీ ఇక్కడే పెట్టేవారు.
ఈయన మాటల్ని బట్టి మొగల్తూరు నుంచి అంతర్వేదికి 30 కిలోమీటర్ల వరకు సొరంగం మార్గం ఉండేదని తెలుస్తోంది. మధ్యలో గోదావరి ఉంది కాబట్టి ఖచ్చితంగా నది కింద నుంచే సొరంగాన్ని తవ్వుండాలి. సొరంగంపై పశ్చిమ గోదావరిలో పరిశోధించిన 10 టీవీ బృందం తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేదికి పయనమైంది. అక్కడ మరిన్ని విషయాలను వెలికితీసింది. సొరంగ మార్గంపై ఓ నిర్ధారణకు వచ్చింది. ఇంతకీ అక్కడ ఏం తేలింది? టీవీ బృందం అన్వేషిస్తున్నట్లు లక్ష్మీపాలెం మొగల్తూరు కోట నుంచి అంతర్వేది ఆలయానికి ఒకప్పుడు సొరంగ మార్గం ఉందనేది నిజమేనని తేలింది. కానీ కేతకీపుర రాజవంశీయులు ఎందుకు సొరంగ మార్గం ద్వారా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేవారనే విషయాలను తెలుసుకోవాలనుకుంది 10 టీవీ బృందం. తన అన్వేషణను మొగల్తూరు కోట నుంచి గోదావరి తీరాన ఉన్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొనసాగించింది. ఇక్కడ కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు 10 టీవీ బృందానికి తెలిసాయి. లక్ష్మీపాలెంలో మొదలైన ఈ ప్రయాణంలో మొదట కనిపించిన వశిష్ఠ మహర్షి ఆశ్రమం అంతర్వేదిలో ఇప్పటికీ సజీవంగానే ఉంది. వశిష్ఠ మహర్షి ఇక్కడి గోదావరి ఒడ్డున తపస్సు చేయడంతో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే లక్ష్మీపాలెంలో తపస్సు చేసే మునులు ఋషులు 40 కిలోమీటర్ల దూరాన ఉన్న సముద్ర తీరానికి వెళ్లి సముద్ర స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేవారని స్థానికులు చెబుతున్నారు. దీనికి తోడు కేతకీపుర సంస్థాన వంశీకులకు లక్ష్మీ నరసింహస్వామి కులదైవం కావడంతో తమ అంతఃపుర స్త్రీలు స్వామిని దర్శించుకోవడానికి వెళ్లడానికి వీలుగా సొరంగ మార్గం ఏర్పాటు చేసుకుని ఉండొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే రాజవంశ స్త్రీలు పరాయి వ్యక్తుల కంటపడకుండా ఉండటంతో పాటు అలాగే స్వామివారి ఆభరణాలకు రక్షణ నిమిత్తం సొరంగ మార్గాన్ని ఎంచుకునేవారని సమాచారం. మనకు కనిపిస్తున్నదే గోదావరి ఒడ్డున ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి ఆశ్రమం. ఇక్కడ వశిష్ఠ మహర్షి తపస్సు చేయడం వల్లే ఈ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడనే ప్రశస్తి ఉంది. అయితే మొగల్తూరు నుంచి రాజులు సొరంగ మార్గం ద్వారా ఈ లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తానని మనం కలిసిన అనేక మంది చెప్తూ ఉన్నారు. దీనిని బట్టి చూస్తే లక్ష్మీపాలెం మొగల్తూరు లక్ష్మీ నరసింహ ఆలయాలకి సొరంగ మార్గం ఉందనే తెలుస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ 3 ప్రాంతాలని టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తే అనేక మందికి వీటి విశేషాలు తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ ప్రసాద్తో రాజు, 10 టీవీ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా. ఇది గోదావరి కింద సొరంగం రహస్యాలపై 10 టీవీ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 టీవీ న్యూస్ పీపుల్.